వెల్కమ్ టు చిల్లావాణి. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లిలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి. ఉచిత ప్రయాణానికి 0 ఫర్ టికెట్ కొట్టి అనంతరం ఎమ్మెల్యే కొనతాల కలెక్టర్ తో ప్రయాణం చేసిన అనిత. యాదవుల కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పట్టణంలోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న చినరాజప్ప. ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించారన్న మాజీ ఎంపీ వంగ. పిఠాపురం మహారాజకోట ఆవరణలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గీతా విశ్వనాథ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడికుదురు మండలం నగరంలో మోహరం సందాప దినాల కార్యక్రమం. అర్బైన్ సందర్భంగా వంటలపై నిర్వహించిన హమారీ జూలస్ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులు. అనకాపల్లిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఉచిత ప్రయాణానికి 0 ఫర్ టికెట్ కొట్టిన మంత్రి అనిత. అనకాపల్లి నుండి ప్రయాణికులతో బస్సులో ప్రయాణించిన హోంమంత్రి అనిత. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ పాలనను ప్రజలు కోరుకున్నారు అని, అనకాపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీ శక్తి పథకం కోసం వివిధ రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకుందామని స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మహిళా కండక్టర్ల రక్షణ కోసం కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మహిళా సోదరుల్ని ఆశీర్వదించడానికి ప్రతినిత్యం కూడా మీరు తగ్గుతూ మమ్మల్ని గెలిపిస్తున్న మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా ట్రాన్స్జెండర్ సోదరులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూటమిగా ఏర్పడి ఈరోజు ఒక రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి అని మేమందరూ కోరుకునేది ఒకటైతే, మాకన్నా ఎక్కువగా కోరుకుని ఈరోజు మీరందరూ కూడా మమ్మల్ని మంచి మంచి మెజార్టీస్తో గెలిపించారు. ఎంత మెజార్టీస్తో గెలిపించారంటే మాకు తెలిసి ఇలాంటి మెజార్టీస్ ఫ్యూచర్లో మాకు వస్తాయో రావో కూడా మాకు తెలియదు. అంత మంచి మంచి మెజార్టీస్తో అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని కూడా గెలిపించారు, ఎంపీని కూడా అలాగే గెలిపించారు. ఈరోజు మీ అందరికీ కూడా బాధ్యత మా మీద ఉంది. ఏదైతే మన సూపర్ 6 లో భాగంగా మేము ఆ రోజు మీ అందరికీ చెప్పాము, వాటిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక తప్పదప్పాలని మీ అందరికీ కూడా అవి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానన్నారు. ఆ 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడానికి ఎంతకాలం పడుతుందో చాలా మంది అనుకున్నారు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో. కానీ ఎక్కడ అలాంటిది ఏమీ లేదు. ఎలక్షన్ కి అయిన వెంటనే మీకు ఫస్ట్ 7,000 రూపాయలు, ముందు 3,000 రూపాయలు, తర్వాత 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా మీకు ఈరోజు గుర్తు చేయాలి. ఇక్కడ మా ట్రాన్స్జెండర్ సోదరులని కూడా చెప్తున్నా, ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ హయాంలోనే వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళు కూడా సొసైటీలో గౌరవంగా తల్లిదండ్రులు బతికేటట్టుగా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ ఈ రోజు తిరిగి వాళ్ళకి కూడా బస్సులో ఫ్రీ బస్ పథకం కూడా వాళ్ళు వర్తింప చేసేటట్టుగా ఈరోజు పథకాన్ని మమ్మల్ని కూడా రూపుదిద్దుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, తల్లికి మమ్మల్ని చెప్పడం చాలా మంది ఎగతాలు చేశారు, ఎందుకు తీసుకెళ్ళనే ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. అలా వేసుకున్న అలా వెళ్ళేవారు 89% ఉన్నారు. అందువలన ఈ 5 సర్వీసెస్ కి కూడా ఈరోజు ఫ్రీ ఇచ్చారు. కేవలం ఇందులోని దగ్గర చూసుకుంటే నేను మొన్న పర్సెంటేజ్ కూడా పెరుగుతారు, ఉమెన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతారు. నాకు తెలిసి మనకు ఒక మంత్ లో 100లో ఒక పర్సెంట్ లో చూసుకుంటే 60% జెంట్, 40% లేడీ ఈ రోజు మనకు ఉందండి. కానీ ఈ రోజు మనకి 50-50 ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు వెళ్తున్నారు కదా, మగవాళ్ళ సంఖ్య తగ్గిపోతుందేమో
నేను కర్ణాటకలో కూడా అడిగా, మీకు ఈ జెట్ పర్సంటేజ్ ఏమైనా తగ్గిందా, ట్రావెల్ పర్సంటేజ్? లేదు మేడం, ఇంతకు ముందు నేను కొంచెం ఎక్కువైంది అన్నారు వాళ్ళు. ఎందుకు ఎక్కువైంది అని అడిగితే భార్యతో పాటు భర్త కూడా వెళ్తున్నారు, భార్య ఎక్కుతున్నారు, భార్యతో పాటు భర్త కూడా వెనకాల బస్సులో ఉంటున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ పుట్టింటికో, మా అత్తారింటికో, మీ పెళ్ళింటికో, మీ బిడ్డింటికో ఎవరో మీరు వెళ్ళాలి కదా. ఇలాంటి భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంతకుముందు ఇద్దరు తీసుకునేవారు. స్టైల్ గా కూర్చొని మీ ఒక్కలో తీసుకోండి టికెట్, మాకు అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పండి సార్ కదా, చెప్పాలి కదా. మనం ధైర్యంగా చెప్పుకోగలగాలి. ఈరోజు ఎందుకంటే లేకపోతే మీ వాళ్ళు ఏమంటారంటే ఎందుకు టికెట్లు అంటే కానీ ఉందిలే, నేను చూసి వచ్చేస్తాను, మీ అమ్మాయి పక్కకి వచ్చేస్తాను అంటారు. ఈసారి అదేం అవ్వదు, నేను వస్తాను ఇంట్లో కూర్చో, నాకైతే ఫ్రీ టికెట్ పెట్టుకోవాలని చెప్పండి సార్. స్త్రీ శక్తితో మహిళా ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం రావులపాలెంలో ప్రారంభం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారు బస్సు ఎక్కి కండక్టర్ అవతారం ఎత్తారు. ముందుగా తాను టికెట్ కొనుక్కొని తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు ఉచిత టికెట్ తానే స్వయంగా అందజేశారు. మహిళలతో ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వద్ద ఉచిత బస్సు పథకంపై హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వారు అన్నారు. గ్యాస్ సిలిండర్లు మహిళల కోసం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈనాడు మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని. ఎందుకంటే పూజ్య బాబూజీ చెప్పేవారు, ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినాడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని. ఈనాడు మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు, అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళినప్పుడే ఈ యొక్క దేశం కానీ, రాష్ట్రం కానీ, గ్రామాలు కానీ అభివృద్ధి చెందినట్టుగా భావిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మహిళలకు స్వేచ్ఛగా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు అందరూ కూడా ఈనాడు ఎన్నో విషయాలు వారు మాట్లాడటం జరిగింది. వారికి ఆనందకరమైనటువంటి ఈ పథకాన్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంచిన మా అక్క చెల్లెలందరికీ, మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో స్త్రీ శక్తి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు ఎంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నవారు, ఎక్కడికైనా వెళ్ళి పనులు చేసుకునేవారు, చదువుకునేవారు, ఉపాధి రంగంలో ఉన్నవారు, అన్ని రకాల వారు కూడా రోజువారీగా బస్సులు ఉపయోగించుకునే వారందరూ కూడా, విద్యార్థులకు కూడా ప్రధానంగా ఎంతో ఉపయోగపడుతుంది. వారందరూ కూడా ప్రతి నెల ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడుతుంటే అందరూ చెప్తూ ఉన్నారు, 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కూడా మాకు ఈ రకంగా ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఉందనే మాట చెప్తూ ఉన్నారు. ఈ పథకం వల్ల చాలా మహిళలు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మహిళల కోసం ఆయన వచ్చిన తర్వాత డోకా ఉద్యమం తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు. రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు. ఉపాధి ఉద్యోగ రంగాల్లో అనేక మందికి మహిళలకు రిజర్వేషన్లు పెట్టి కాలేజీల్లో, ఉద్యోగాల్లో చదువుకోవడంలో కానీ, ఉద్యోగాలు చేసుకోవడంలో కానీ వారికి ఎంతో మేలు చేశారు. మహిళల కోసం దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు ఆనాడు అందించారు. అందుకే ప్రతి ఇంట ఈనాడు గ్యాస్ స్టవ్ ఉంది. అదేవిధంగా మహిళల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. గతంలో మరుగుదొడ్లు ఉండేవి కాదు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి వారందరూ కూడా ప్రతి ఇంటికి ఈ రోజున మరుగుదొడ్డి కట్టుకున్నారన్నా, లేదా ఇంటింటికి కూడా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకుంటున్నారన్నా, లేదా బ్యాంకులకు వెళ్లి ఆర్థికంగా వారు లబ్ధి పొందుతూ ఉన్నారన్నా, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, ఆ పథకాలన్నీ కూడా ఆయనే ప్రారంభించారు. సూపర్ 6 పథకాలని రాష్ట్ర ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించి ప్రజలను కూటమి పార్టీలు బుడ్డి కొట్టించారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ విమర్శించారు.
పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పిఠాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడాప రఘు అధ్యక్షతన పిఠాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంగగీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం మండల కమిటీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను వంగగీత విశ్వనాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సభ్యులను, అనుబంధ విభాగాల సభ్యులను వంగగీత విశ్వనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా వంగ విశ్వగీతనాథ్ మాట్లాడుతూ అడప రఘు ఆధ్వర్యంలో వంగగీత విశ్వనాథ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, వట్టినీటి సుజాత, ముమ్మిడి శ్రీనివాస్, ఉలవల భూషణం, వట్టినీటి శ్రీను, మమ్మడి శేఖర్, గరగ మహేశ్వరరావు, సామరౌతు లలిత, భవానీ, గరగ వీరన్న, బవిరిశెట్టి మాణిక్యాలరావు, భక్తుల సాయి, అనాల సుదర్శన్, వజ్రపు బాబీ, బెద్దింటి మసేన్ రెడ్డి, పైల నాయుడు, కర్నీడి సత్యబాబు, బండి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ స్థాయి నుంచి కూడా ఇప్పటికే జిల్లా స్థాయి, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ కమిటీలు సమావేశాలు కూడా జరుగుతాయి. ఇదంతా ఉద్దేశం సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వారి సమస్యలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. మొదటి సంవత్సరం అయితే ఒక పెన్షన్ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సర పథకాలన్నిటి ఒక్క పెన్షన్ తప్ప అన్ని పథకాలకి కూడా ప్రజలకి బాకీ ఉంది. ఆ బాకీని కూడా తొందరలో చెల్లించాలని చెప్పి మేము ప్రజల తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇంకేమైతే హామీలు ఉన్నాయో ఇక్కడ 2 విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వేసిన రైతు భరోసా కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ చాలామంది లబ్ధిదారులని ఇన్వాలిడ్ చేశారు. వారిని కూడా వ్యాలిడ్ చేసి వారికి కూడా పథకాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు, నిన్ననే ఉచిత బస్సు చెప్పారు. ఉచిత బస్సు చెప్పింది ఒకటి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఒకటి, ఇప్పుడు అమల్లో జరిగే పద్ధతి ఒకటి. ఇంకా ఇది ఒక వారం 10 రోజులు జరిగితే కానీ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు బస్సుల్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చెప్పేదానికి చేసేదానికి పొంతని లేకుండా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ ఏంటంటే నారుమళ్ళు వేసుకునే సీజన్ ఇది. ఇప్పటికీ మొన్నటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ప్రాజెక్టులో నీరు కూడా తక్కువగా ఉండడం వల్ల పిఠాపురం రైతులు నారుమరికి నీరు అందక ఇబ్బంది పడ్డారు. రైతులతో కోఆర్డినేట్ చేసుకుని, అదేవిధంగా రైతు కమిటీలు నీటి సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని, అదేవిధంగా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఒక రకంగా ఇప్పుడు రావటం, ఈ 2 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు పడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. మొన్ననే రైతుల తరపున జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని కలిసి యూరియా గురించి చెప్పడం జరిగింది. అక్కడక్కడ చెదురుమదురుగా స్టాక్ వస్తుంది తప్ప మొత్తం దగ్గర వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా దీంట్లో తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే 2 రకాలు జరుగుతాయి. ఒకటి, మొత్తం దగ్గర 16,000 మండలానికి ఒక్కటికి మన నియోజకవర్గం మొత్తం మీద వేలాది ఎకరాలు నారుమళ్ళు జరుగుతుంటే కేవలం కొద్ది స్టాక్ మాత్రమే తేవడం జరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు వారు ఒక పెత్తనం పెరగటం వల్ల రైతులు కూడా బస్తా దగ్గర ఒక 50 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుందని వారే విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మేము వారం క్రిందటే ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. మళ్ళీ వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళంతా కూడా మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ చేసి ఎక్కడ రైతులకి యూరియా కొరత లేకుండా చూడాలి, బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా చూడాలి, పూర్తిగా యూరియా అందించి వ్యవసాయ రంగానికి పాటుపడాలి. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా కింద ఇచ్చిన వాటిలో చాలా మందిని ఇన్వాలిడ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా అన్నది అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులకి కూడా గత సంవత్సరం 20, ఈ సంవత్సరం 20, 40,000 ఇవ్వాల్సి ఉండగా మొన్న 7,000 ఇచ్చారు. అంటే ఇంకా 33,000 రైతులకి బాకీ ఉంది. ఆ బాకీ కూడా తొందరలోనే చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన సందర్భంగా అనకాపల్లి జిల్లా
కోసింకోట బస్ స్టేషన్ లో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పేదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళా కూటమి నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పేదపాటి కళ్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా గ్రామీణ పేద మధ్యతరగతి మహిళలతో పాటు ఉద్యోగస్తులు కూడా బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఎక్కడైనా మహిళలు శ్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఎన్నికల్లోని కూటమి ప్రభుత్వం జిల్లాలోని ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పారని, శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించే సమయానికి రాష్ట్రంలోని ఎక్కడికైనా మహిళలు వెళ్లే విధంగా పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి, రాము, తాకసి కృష్ణ, వెంగి సాయి, వెంగి వెంకట్రావు, బీజేపీ నాయకుడు రాజారావు, కె ఈశ్వరమ్మ, బాబర్, నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్త్రీశక్తి పేరుతో ఆడవాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా సరే ఫ్రీగా బస్ టికెట్ లేకుండా తిరగడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నిన్నే బస్సు ఓపెన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు, అందరూ కూటమి ప్రభుత్వం తరఫున. అయితే దానికి కృతజ్ఞతగా మేము ఇక్కడ కసింకోట మండల హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేద్దాం కృతజ్ఞతగా అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ స్త్రీశక్తి పేరుతో ఈ ఉచిత బస్సు ఏర్పాటు అనేది ఎంత ఉపయోగకరంగా ఉందంటే ఈరోజు ప్రజలు హర్షాతిరేకాలతో చాలా సంతోషంతో ఆడవాళ్ళు ఎక్కడ చూసినా సరే చాలా సంతోషంగా ఉన్నారు. దేనికోసం అంటే తెల్లవారులేసి ఒక మహిళ మన కసింకోట వరకు చూసుకుంటే తెల్లవారులేసి ఒక మహిళ అనకాపల్లి వెళ్ళి కాయగూరలు తెచ్చుకోవాలి అంటే ఇటు అటు కలిపి ఒక 50 రూపాయలైనా సరే ఛార్జెస్ అవుతుండేవి. అలా నెల మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు ఉండేది. అలాంటిది ఈరోజు ఈ ఉచిత బస్సు కారణంగా తెల్లవారు బస్సులో వెళ్ళొచ్చు, అన్నీ చేసుకుని మళ్ళీ అటు నుంచి ఇటు బస్సులో ఫ్రీగా రావచ్చు. అదేవిధంగా ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైజాగ్ నుంచి ఇటు పాయకరావుపేట వరకు, అటు మాడుగుల వరకు, ఇటు చూస్తే రాంబిల్లి వరకు, అలాగే వివిధ ప్రాంతాలకి ఎంతోమంది ఎంప్లాయీస్ లేడీస్ అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. రోజుకి 200 నుంచి 300 ఖర్చు అవుద్దట వాళ్ళకి తిరగడం కోసం. అంటే ఈ యావరేజ్గా చూసుకుంటే నెలకి 9000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఒక లేడీకి. అంటే ఇది మామూలుగా పేద ప్రజల కోసం పెట్టిన పథకం అని అనుకున్నా కూడా అన్ని వర్గాల మహిళ అనే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన పథకం. ఇందులో ఈ సూపర్ 6 పథకంలో సూపర్ 6 ఈవేళ సూపర్ సక్సెస్. ఎవరో కూడా మాట్లాడడానికి కానీ దీని మీద విమర్శించడానికి కానీ ఎవరికి అర్హత లేదు. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి 6 బస్సులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. దీనికి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటున్నారు, పెద్ద ఎత్తున భారీ ఎత్తున క్యాన్వసింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడేందుకు, సిగ్గుండాలి మాట్లాడేందుకు. అసలు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకు ఎవరికైనా మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఉందా? సూపర్ 6 అంటే సంవత్సరంన్నర అవ్వలేదు ఇంకా. ఈ సంవత్సరంన్నరలోని లోపల ఎన్ని పథకాలు అమలు చేశారు. మాట ఇచ్చింది, మాట ఇవ్వంది కూడా. జిల్లా వరకే అనుకున్నాం ఆ రోజు బస్సు, కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అని స్టాండ్ తీసుకుంటే అది వెనక తిరిగేది కాదు. దచ్చాల కబుర్లు చెప్పే నాయకులు ఎవరు మా దగ్గర లేరు. మాట మీద కమిట్మెంట్తో ప్రజలకి ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనే దాని మీదే మా నాయకులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారో దాన్ని గుర్తుంచుకొని ఈసారి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ప్రజల్లోకి వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఏమీ చేయలేదు మీరు. 6 బస్సులకైనా మేము ఇచ్చాం, మీరేమన్నా ఇచ్చారా? 3000 పెన్షన్ మీరు ఎన్నాళ్ళకి ఇచ్చారు? దిగిపోయే ముందు, ఎలక్షన్ ముందు మీరు 3000 పెన్షన్ పూర్తి చేశారు. అదే మా నాయకుడు వచ్చిన ఫస్ట్ నెలలోనే ఎలక్షన్ టైంలో బాకీ పడ్డ రెండు నెలలవి ఫ్రెష్ 4000, మేము ఇచ్చిన మాట ప్రకారం 4000, 7000 రూపాయలు 1వ తారీఖు తెల్లవారకు ముందు పట్టుకెళ్ళి ప్రజలకు అందజేయడం జరిగింది. అలాగే ఈవేళ ప్రతి ఒక్క పథకంలోనూ కూడా మీరు మాట్లాడడానికి మీకు ఎటువంటి అర్హత లేదు, మీకు విమర్శించడానికి ఎటువంటి అర్హత లేదు. మీకు చాలాసార్లు చెప్తున్నాం, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే కనీసం మీరు మర్యాద అయినా మీ మర్యాద మీకు దొరుకుతుంది. పెద్దవారు
అందరూ కూడా మా మినిస్టర్లు చేసి ఉన్నారు కాబట్టి మీ మర్యాద మీరు దక్కించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మహిళలందరూ కూడా ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్పి తెలియజేయడం కోసం, కృతజ్ఞత తెలియజేసుకోవడం కోసం ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, మోడీ గారికి అయితేనేమి, మా లోకేష్ గారికి అయితేనేమి కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. విజయవాడ నగరంలో గౌరపేటలో నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ చెందిన 1-2 డిపోల స్థలాలను షాపింగ్ మాల్ కేటాయించడంపై ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను రద్దు చేయాలంటూ స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి తెలిపారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన పోయి బడా వ్యాపారులకు కట్టబెట్టడం తగదని అన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న డిపోలను ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇటీవలే ప్రభుత్వం తలపెట్టిన శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రజా ఆదరణ మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఏ బకాయిలు చెల్లిస్తామని, ఐఆర్ కూడా ఇస్తామని హామీలు ఇప్పటికీ కూడా అమలు చేయలేదని అన్నారు. కావున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన జీవోను రద్దు చేసి ఎన్నికల హామీలు ఇచ్చినవని అమలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు. నా పేరు డి లోవరాజు, ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున సుమారు 4.16 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజుపై ఇస్తూ జీవో నెంబర్ 137ని విడుదల చేయడం జరిగింది. అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందించడం జరుగుతుంది. అయితే అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి, అదేవిధంగా ఆర్టీసీ స్వాస్థ్యాలను కోల్పోతున్నాం కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ, లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను, కూటమి నాయకులను, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. మరి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇటీవలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విజయవాడ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి 2 బస్ డిపోలు, అలాగే పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి బస్ స్టాండ్ స్థలం సుమారు 4.15 ఎకరాల స్థలాన్ని మరి జీవో నెంబర్ 137 ద్వారా లుల్లు షాపింగ్ మాల్కి మరి జారీ చేయడం జరిగింది. దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యతిరేకించడానికి కారణం కూడా ఏమంటే, ప్రస్తుతం గవర్నమెంట్పేట 1 and 2 డిపోలకు సంబంధించి సుమారుగా 200 బస్ సర్వీసులు అక్కడి నుంచి నడుస్తున్నాయి. అలాగనే 1100 మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ 2 బస్ డిపోలకు సంబంధించి పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది. అట్లాంటి స్థలాన్ని ఇప్పుడైతే ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 137 ద్వారా లుల్లు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో 137ని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో ఆర్టీసీలో ప్రధాన సంఘమైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుకొని తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి 137 జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కోటాన రామును రాష్ట్ర వైసీపీ బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ వైసీపీ పార్టీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కోటాన రాము ఆదివారం తమ స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ సేవలను గుర్తించి తమకు రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తమకు ఈ పదవి లభించినందుకు కారకులైన మాజీ ఎమ్మెల్యే అనంరెడ్డి, ఆదిప్ రాజు, మాజీ మంత్రులు ధర్మన ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతల పట్ల అంకిత భావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మళ్లీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఆ దిశగా పార్టీకి సేవలందిస్తూ కృషి చేస్తానని కోటాన రాము హామీ ఇచ్చారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా 2017 నుంచి కూడా మా గురువర్యులు ధర్మన్న ప్రసాదరావు గారి ఆశీస్సులతో ఆనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకొని తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2017 ఉన్న రాజకీయ అనుభవంతో సముచిత స్థానాన్ని ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కానీ ప్రభుత్వం రాకముందు పార్టీని ఈ ప్రాంతంలో బలోపేతం చేసే కార్యక్రమంలో కానీ నన్ను భాగస్వామి చేసిన స్థానిక శాసనసభ్యులు ఆనాడు ప్రస్తుతం సమన్వయకర్త అయిన అనంరెడ్డి ఆదిప్ రాజు గారి నాయకత్వంలో ఈరోజు మరలా యాక్టివ్ చేసే కార్యక్రమంలో భాగంగా నిన్నే కేంద్ర కార్యాలయం నుంచి ఒక నూతన బాధ్యతని అప్పగించడం జరిగింది. గత 2 నెలల క్రితం బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు మా అనకాపల్లి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కూడా తెలియపరచడం జరిగింది. అలాగే పెద్దలు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులైన బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా వాణిని వేడిని అతని యొక్క సైడ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా గురువర్యులైన అటు ధర్మన ప్రసాద్ గారికి, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ గారికి కానీ, అలాగే నా మామయ్య గారైన పిఎస్సి మెంబర్ అయిన పూడి ముత్యాలనాయుడు గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముందంజకు తీసుకెళ్తున్న కార్యక్రమంలో నన్ను కూడా ఎంతో కూడుకున్న ఈ నియామకాన్ని పెద్దలు గుర్తించి ఇచ్చినందుకు వారి యొక్క ఆశీస్సులు మెండుగా నా మీద ఉంటూ, వారి యొక్క ఏదైతే నమ్మకాన్ని నా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము లేకుండా సుదృఢమైన బాధ్యతగా ప్రతి క్షణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వారిగా చూసేందుకు
నా శాయశక్తిలో పనిచేస్తాను. పాతపట్నం మండలం కేంద్రంలో కొలాయిలు ఉన్న త్రాగునీటికి ఇక్కట్లు తాగునీరు రాక రెల్లి వీధిలో ఇబ్బంది పడుతున్న ప్రజలు అధికారులు వచ్చి సమస్యను పరిశీలించండి. శుభోదయం కార్యక్రమంలో ప్రజా సమస్యను తెలుసుకున్న రేగటి షణ్ముఖరావు పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పిల్లి వీధి, రెల్లి వీధి, మాదిగ వీధులలో శుభోదయం కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు ఆయన మిత్రబృందంతో చేపట్టారు. ఆ వీధుల్లో పర్యటించగా ఆ వీధి వాసులు తమ సమస్యలను సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావుకు తెలిపారు. అనంతరం సీనియర్ నాయకులు షణ్ముఖరావు మాట్లాడుతూ రెల్లి వీధి ప్రజలు త్రాగునీరు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, గత 3 నెలలుగా కొలాయిలు ఉన్నప్పటికీ కూడా త్రాగునీరు రావడం లేదని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసి అధికారులు సమస్యను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. అలాగే మాదిగ వీధిలో కూడా రోడ్లు శాంక్షన్ అయినప్పటికీ పనులు పూర్తి చేయలేదని, పారిశుద్ధ్యం లోపించి కాల్వల్లో చెత్త ఉండిపోవడంతో దోమలు పెరిగి అనారోగ్యానికి గురవుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీలో ప్రతి వీధిని కూడా సందర్శించి తమ యొక్క బాధ్యతను నిర్వహించాలని కోరారు. పిల్లి వీధిలో ఉన్నటువంటి నీటి బావిని క్లోరినేషన్ లేక ప్రజలు ఉపయోగం చేయడం లేదని, నీటి బావిని క్లోరినేషన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు యువ నాయకులు సింగాపురం మురళి, విశ్రాంతి ఎస్ఐ శివాజిరెడ్డి, ఎడ్ల గోవిందరావు, జానం కేశవరావు, ఎంవీఆర్ మూర్తి, మదిలా అప్పుడు వెంకట్, కేశవరపు చిన్నారావు, డాక్టర్ సత్యం గౌరీశంకర్, రాము, శ్రీను, పైల భాస్కర్రావు, సోమేశ్వరరావు, భాస్కర్రావు, బోనీల విశ్వనాథం, రామారావు, సీనియర్ జర్నలిస్ట్ కోట్ని శ్రీనివాసరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే రెల్లి వీధికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వాళ్ళ కష్టాలు వాళ్ళ మాటలే చెప్తున్నారు. మేము వాళ్ళకి ఏమైనా మీరు చెప్పండి అన్నటువంటి ఆలోచనలో వాళ్ళ బ్రెయిన్లో పెట్టి చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు, మేము చెప్పలేదు. అయితే వీళ్ళకి చాలా కాలం నుండి వాటర్ రావడం లేదని చెప్తున్నారు. అది పరిష్కరిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా మాదిగ వీధిలో కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నవి చూసాము. అది వాళ్ళ మాటలే చెప్తున్నారు. ఒకసారి అధికారులు స్పందించి వాటిని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఏదేమైనా వాళ్ళు స్పందించి చేస్తే మనందరము సంతోషిస్తాం. ఒకవేళ వాళ్ళు చెయ్యని ఎళ్ళ మనకు 6 months, ఒక 6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరందరూ నాకు సహకరించాలి. తప్పనిసరిగా మీ సమస్యలు ఏమున్నా నేను క్లియర్ చేస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. కోటికలపూడి గ్రామంలో గ్రామ సర్పంచి రెంటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో గ్రామ ప్రథమ పౌరుడు రెంటపల్లి నాగరాజు అధ్యక్షతన వైభవంగా 79వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటపల్లి నాగరాజు మాట్లాడుతూ అనేక మంది అమరవీరుల ప్రాణత్యాగమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి సోదరభావంతో మెలగాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటికలపూడి గ్రామ సచివాలయం సిబ్బంది, కార్యదర్శి, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెంటపల్లి నాగరాజు, పొడిగిలపూడి గ్రామ సర్పంచ్ని. ఈరోజు పొడిగిలపూడి గ్రామంలో 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకు పొడిగిలపూడి గ్రామస్తులందరికీ, అదేవిధంగా మన దేశ ప్రజలందరూ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు కుల మతం లేకుండా అందరం కలిసి ఈ స్వతంత్ర వేడుకలు చేసుకుంటున్నామంట. మన కులం అంటే ఆ పండుగ పండుగ అలా కాకుండా మనందరం కలిసి ఇది ఒక మన గర్వకారం అనమాట. ఆనాడు మహానుభావులు ఎందరో, గాంధీ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఆజాద్ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ చేసిన త్యాగం వల్లే ఇలా మనం స్వేచ్ఛ శోభం కలిగి అందరితో ఐక్యమత్యం కలిగి ఉంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగం. మనం అందరం సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన త్యాగం వల్లే. అదేవిధంగా మనం భారతీయులు, ఇండియన్ అని గర్వంగా చెప్పుకోవాలంటే ఏ దేశంలో ఉన్నా కానీ మన ఇండియన్స్, నాది భారతీయులు, నేను ఇండియన్స్ అని గర్వకారం చెప్పుకుంటాం. మనందరూ కూడా, ప్రజలందరూ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.
అపర భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లాల మామిడాల్లో కొలువయ్యున్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానంలో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీ రామమురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాముల వారి సన్నిధిలో నేను స్వామివారి సేవలో బాధ్యత చేపట్టి నుండి నిత్యం అన్నదానం నా సొంత వ్యయంతో జరపబడుతున్నాము. అలాగే సుదూరం నుంచి వచ్చే యాత్రికులు మాకు ముందుగా సమాచారం ఇస్తే వచ్చిన వారందరికీ ఏ సమయంలోనైనా భోజన వసతులు కల్పిస్తామని, ఇక్కడ అన్ని విధాలా వచ్చే యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి కోదండరాముని కృపకు పాత్రలు కాగలరని కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. తెలంగాణ కార్యక్రమం ఉంది. రోజు చేసి రోజు చేస్తుంది. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి, గొల్లల మామిడాడ రామాలయం ధర్మకర్తనండి. ఇది పెద్దపూడి మండలం, గొల్లల మామిడాడ, కాకినాడ జిల్లా. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ముందుకంటే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్న ప్రసాదన ఏర్పాట్లు ఈ టెంపుల్లో మేము వచ్చిన కాడి నుంచి కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చిన భక్తులను కన్వీనియంట్గా పెడతామండి. అలాగే ఈ లోపల ట్రావెల్స్ బస్సులు వస్తున్నాయి, వాళ్ళకి కూడా వాళ్ళు ఫోన్ చేయడం, మేము వెంటనే ఇక్కడ భోజనం సదుపాయం టైం లేకుండానే మేము వాళ్ళకి పెట్టడం. అలాగే మొన్న అనకాపల్లి నుంచి బస్సు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మేము రాత్రి 9 గంటలకి అందరికీ కూడా భోజన వసతి కల్పించి వాళ్ళకి పెట్టి పంపించడం జరిగిందండి. జై శ్రీరామ్. అలాగే ఇక్కడ స్వామివారికి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమితో పూజలు చేయడం, అలాగే ఆంజనేయ స్వామి పూజలు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. పాతపట్నం మండలం కేంద్రంలో బాలబాలికలను వేధిస్తున్న వసతి గృహ నిర్వాహకురాలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహం బాలికలను గత కొద్ది రోజులుగా చిత్రహింసలు పెడుతున్న వార్డెన్ బి సుశీల ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ మండల అధికారులకు ఆదేశించడంతో పాతపట్నం తహసీల్దార్ వసతి గృహంకు రావడంతో గంటసేపుగా తాళాలు తీయకుండా నడి రోడ్డుపై తహసీల్దార్ను నిలబెట్టిన వార్డెన్. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎస్ఐ బి లావణ్య సిబ్బందితో కలిసి వసతి గృహానికి చేరుకుని వార్డెన్ను మందలించడంతో తాళాలు తీసిన వార్డెన్ వసతి గృహం లోపలికి వెళ్లి చూడగా బాలికల ఆర్తనాదాలను చూసి చలించిపోయిన అధికారులు. పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బాలికలను వసతి గృహ నిర్వాహకురాలు బి సుశీల వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. పాతపట్నం తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ చంద్రకుమారి, ఎస్ఐ బి లావణ్య తనిఖీ నిర్వహించగా పలువురు విద్యార్థులు తమ బాధను వెల్లడించారు. విద్యార్థులకు ప్రతిరోజు పెట్టాల్సిన మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయడం లేదని తెలియజేశారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను బయటకు తీసుకువెళ్లి విక్రయించినట్లు తెలిపారు. వంటకు సంబంధించిన సామగ్రిని సైతం బయటకు తీసుకువెళ్లిపోతున్నారని తెలిపారు. విద్యార్థులను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులతో దుర్భాషలాడినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సైతం తనకు ఏమీ చేయలేనని, విద్యార్థులు ఫిర్యాదు చేయకుండా ఉండాలని హెచ్చరించినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు తప్పు చేయకపోయినప్పటికీ తమను కొట్టడం, తిట్టడం చేస్తున్నారని తమ సమస్యను తహసీల్దార్కు తెలిపారు. పలుమార్లు ఖాళీ కాగితంపై విద్యార్థులు సంతకం తీసుకున్నట్టు చెప్పారు. సబ్బులు, ఇతర వస్తువులు తమకు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు ఆవేదన చెందారు. ఎస్డబ్ల్యూఓ శ్యామల ఇదే విషయంపై మాట్లాడుతూ వసతి గృహ నిర్వాహకురాలు తీరు సరిగా లేదని ఉన్నతాధికారులకు తెలియజేసినట్టు తెలిపారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ తెలియజేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. చిప్స్ కూడా మార్చా తెచ్చేసారు సార్. ఇక్కడ ఇది హాస్టల్ బాంబ్ చేస్తున్నారు సార్. అప్పుడు
బిస్కెట్లు చిప్స్ అవన్నీ తెచ్చి పెడితే మీరు వచ్చారు రోడ్డు దారిలోనే పంపిస్తారు, పైకి కూడా వేస్తారనేసి మా అందరిని పిలిపించి ఎత్తించేస్తారు. మేము స్టాఫే కదా ఇస్తాము, మీరు పెట్టండి అనుకొని పెట్టించేశారు. ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి వాళ్ళ చేత కూడా పెట్టించేసి ఇచ్చేసి. ఊరికే కారణం లేకుండా కొడుతుందా? అన్నం ఎలా పెడతారు? ఫుడ్ ఎలా ఉంటుంది? కడుపు నిండా పెడుతుందా? రోజు వంకాయ బంగాళదుంప, గుడ్డు కానీ మాంసం ఎప్పుడైనా ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు. స్వీట్స్ పెడతారు, ఇంకా బనానా ఉందా బనానా పెడతారు. అవి అన్ని మెనూలో ఏటి ఉందో అది మాత్రమే పెడతారు. అది కూడా ఏడబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు. మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు. మేడం చెకింగ్ కి చెప్పేసి వస్తారా? చెప్పకుండా వస్తారు. ఆ రోజు మాత్రం పెడతారు. ఒక రోజు చెప్పకుండా ఎస్ఐ గారిని ఎండిఓ గారిని అందరినీ పెడతారు. డైలాగ్ వాడతారు, నేను కలెక్టర్ కే భయపడలేదు, ఏడబ్ల్యూ మేడం ఒక వింత అనుకొని. చూసారా మీరు ఎవరు? మేడంకి ఫొటోస్ కూడా ఫోటోలు కూడా తీసుకెళ్తామా? మీ ట్యాబ్ లో అది మీరు ఫోటోలు తీసారు. ఏమర్రా ఎవరికి ఎప్పుడు మీరు చెప్పలేదేమర్రా? మేడం చెప్తే అక్కడ మేడం లోపలికి వచ్చేస్తారని తాళాలు వేసుకొని ఉంచుకుంటారు. ఈ రోజు అది ఎవరో వచ్చారంట ఇద్దరు, వాళ్ళిద్దరు వస్తే బయట వాళ్ళు ఉంటే బయట ఎందుకు ఆ ఇద్దరు ఎవరు తెలిసినా? నా ఇద్దరు బియ్యారు వెంకటరావుని వచ్చాడు. అతనే బయట గేట్ దగ్గర ఉంటే గేట్ నా డ్యూటీ నేను చేసుకుంటాను. మీరు ఎందుకు మధ్యన వస్తున్నారు? మీరు అలాంటి రూమ్ లోకి మా మీద వచ్చేస్తారో చెడుతారు. ఈ రోజు ఎవరికైనా కొట్టిందా? ఏమో తాళం మేడం అంటే నా మీద చెయ్యండి సార్. అయితేమో మా అమ్మమ్మ కాల్ బాలేదు సార్. అడిగాను సార్, అడిగితేమో ఏమి అందరికీ ఇక్కడ తెస్తారు, మీరైతే బయటకు వెళ్ళి మాట్లాడండి, లేకపోతే ఇక్కడే ఉండిపోయి వండండి. అలా అందరికీ తొండని వెళ్తాను సార్. చెయ్యెత్తారు సార్ మీరు. నిన్న మొన్న ఎవరికి కొట్టింది సార్? నాకు కొట్టింది సార్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. జన్మాష్టమి వేడుకలలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కండి బాబ్జీ, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలనగర్లో యాదవ కుటుంబాల వారు ప్రతి ఏటా అత్యంత వైభవంగా శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి పండుగలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు భరణికానా బాబురావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ ఎంపీటీసీ పోండా కళ్యాణ్ రాజ్, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీను, గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోపాలనగర్లో వేయించేసి ఈ కృష్ణ మందిరాన్ని మరి సందర్శించుకోవడం జరిగింది. మా పెద్ద ముఖ్యంగా బాబురావు గారు అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఏటా కూడా ఈ పండుగని ఎంతో ఉత్సాహంగా ఎంతో పెద్ద ఎత్తున ఈ పండుగ చేస్తూ ఉన్నారు. కృష్ణాష్టమి అనేది మీకు తెలుసు. ఈ సందర్భాల్లో ఈ పండుగ వస్తుందో చాలామంది అటువంటి విద్యను మనం ఆనవాయితీగా ఫాలో అవుతున్నాం కాబట్టి మనం కూడా ఈ సందర్భంగా ఆ రోజు ఆ స్ఫూర్తిని భారతంలో ఉన్న చాలా మన పరిస్థితులు ఉన్నాయి.
ఆ మంచిని ఫాలో అవుతూ పుట్టిని ఆదరిస్తూ మన జీవనం సాగించాలని కోరుతూ అలా కృష్ణదేవుడు అందరినీ కూడా చల్లగా చూడాలని మరి మీ అందరి వద్ద మంచి తీసుకోవాలని ఈరోజు చాలా అదృష్టం నాకు. ఎందుకంటే పాండురంగడు ఏదైతే ఆ కృష్ణస్వామి విగ్రహాన్ని మన సబ్బవరంలో ఆ వేళ బాబురావు గారు పెద్దలు ఇతర మన యాదవ సంఘ నాయకులు ఏదైతే సబ్బవరంలో ఉన్న మన గొల్లపాలెం కానీ ఇతర గోపాలపురం కానీ మొత్తం మండలంలో ఉన్న యాదవ నాయకులందరూ ఆ వేళ ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆర్ఎన్పీలు అబ్జెక్ట్ చేశారు, ఇది రోడ్ వైడింగ్ అవుతుంది, ఇక్కడ విగ్రహం పెడితే కుదరదని. కానీ ఆ స్వామి పట్టుదల, ఏళ్ళ పట్టుదల, స్వామి తన కృప వలన ఆ రోజు ఇక్కడ నేను నా చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగడం, తర్వాత రోడ్డు వైండింగ్ కూడా బైపాస్ వెళ్ళడం, ఆ స్వామి ఆ రోడ్డు బైపాస్ చేసి వేళ ఈ గుడిని మన కాపాడారు. నా అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం నేను ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఎక్కడున్నా ఈ స్వామి కృప, ఈ స్వామి ఆశీర్వాదం తీసుకోవడం, మా నాయకులందరూ నన్ను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనా పాండురంగుడు ఎల్లవేళ మన ప్రాంతానికి కానీ, మన వాట మాడుగులు కానీ, పెందుర్తి కానీ, లేదా రాష్ట్ర ప్రజానీకాన్ని కానీ సస్యశ్యామలంగా ఉండేటట్టు, శుభసంతులు ఉండేటట్టు, ఇంకా అభివృద్ధి పెందుర్తి కానీ, మాడుగులు కానీ భవిష్యత్తులో ఇంకా బాగా అభివృద్ధి జరిగే విధంగా, ముఖ్యంగా మా యాదవ నాయకులందరూ కూడా బాబురావు గారి విధంగా ఫస్ట్ నుంచి కూడా సంఘ సేవా కార్యక్రమంతో పాటు, పార్టీ కార్యక్రమంతో పాటు, యాదవ సంఘంతో పాటు మన ప్రాంతాన్ని చదువుతున్న నా పెద్ద సాయినాథ్ బాబురావు గారు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి మండలం వేట జంగాలపల్లి గ్రామంలో ఈ నెల 20న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మండల నాయకులు బొడ్డు యాకూబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూల నుండి 60 టీములు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతకు మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000 రూపాయలు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి విడత పోటీలు నిర్వహించడం జరిగింది. శుక్రవారం నాడు రెండవ విడత పోటీలో 30 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీన మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు ఆర్గనైజర్లు డి మోహన్, నాగు, శంకర్, శ్రీను, సూర్యకిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. మండల వేట జంగాలపల్లి గ్రామంలోని టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ ఆగస్టు 8న స్టార్ట్ చేసాం ఈ మ్యాచ్ టోర్నమెంట్ అనేది. ఈ టోర్నమెంట్ అనేది సందర్భంగా మలసాల భరత్ కుమార్ అనకాపల్లి సమన్వయకర్త ఆయన పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరుగుతుంది. కావున ఆగస్టు 8న స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక 60 టీములు పాల్గొనగా ఒక 30 టీములు కంప్లీట్ చేసాయి. 30 టీముల్లోని తీరా కంప్లీట్ అయినవి 15 టీములు తీస్తాం. మళ్ళీ మిగతా టీములకి ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన అనకాపల్లి మండల అధ్యక్షుడు బొడ్డు యాకబ్ గారికి చేయడం జరుగుతుంది. కావున ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని ముందుండి జరిపించాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ అనేది సెకండ్ రౌండ్ కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. మాతో పాటు ఈ ఆడడానికి వచ్చిన క్రీడాకారులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి డిస్కషన్ లేకుండా మాతో పాటు బాగా సహకరించి మాకు ముందుకు నడిపిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మలసాల భరత్ కుమార్ గారి జన్మదినం పురస్కరించుకొని మన యొక్క వైసీపీ మండల నాయకులు బొడ్డు వేట జంగాలపాలెంలో ప్రప్రథమంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దానికి ఆర్గనైజర్లుగా శ్యాము అండ్ మోహను, శంకర్, శ్రీను, అలాగే బి నాయుడు, నాగేంద్ర వీళ్ళందరూ వ్యవహరించి చాలా చాకచక్యంగా ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 60 టీంలు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు మొదటి దశ పూర్తయింది. రెండో దశలో మళ్ళీ 30 టీంలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు రెండో దశ ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు మొదలైన మ్యాచ్ కూడా నాగలాపల్లి తమ్మిపేట రెండో దశకు చెందినవి. అలాగే ఈ మ్యాచ్లో ఈ నెల 29 వరకు జరుగుతుంది. 27 వరకు, 29 ఫైనల్. ఆ రోజు మన యొక్క మలసాల భరత్ కుమార్ గారు కూడా వచ్చి యొక్క విజేతలకి నగదు బహుమతి కూడా ప్రకటిస్తారు. మొదటి బహుమతి 20,000, రెండో బహుమతి 10,000 ఆ రోజు కూడా. అయితే ఇప్పటి వరకు కూడా మ్యాచ్లు ఏ విధంగా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. దీనికి ఈ ఆర్గనైజర్లు అలాగే బొడ్డు యాకబ్ గారు దగ్గరుండి అన్ని చాలా చాకచక్యంగా ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. వేట జంగాలపాలెం గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించబడ్డాయి. మలసాల భరత్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా
అనకాపల్లి మండల అధ్యక్షులు బొడ్డి యాకబ్ గారి ఆధ్వర్యంలో అతి కడు రమ్యంగా జరిగాయి. ఫస్ట్ టర్న్ పోటీలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ టర్న్ పోటీలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టర్న్లో 60 టీములు పాల్గొనగా 30 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ టర్న్ ఈ వేడజంగాలపాలెం తంబైపేట సెకండ్ రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ తలపడుతున్నాయి. ఈ పోటీకి ఆహ్వానితులు మొత్తం ఈ ప్లేయర్స్ అందరూ చాలా బాగా మాకు స్పందించి మంచిగా బాగా ఆడి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సెకండ్ రౌండ్ కూడా అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్లేయర్స్ అందరికీ మేము వినిపించుకుంటున్నాం. ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల వారి దివ్యాశీస్సులతో తైత్ర సిద్ధాంతం వారి ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు తిమ్మాపురం గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి 3 రోజులు నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా మొదటి రోజు జగద్గురువు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత, భగవద్గీత యొక్క గొప్పతనం మరియు నవీన సమాజంలో మనిషికి సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక రాజమండ్రి సభ్యులు ఈ కార్యక్రమంలో శేఖర్ బాబు, శాంతరాజు, సత్యనారాయణ, జగన్, నాగేశ్వరరావు, స్వామినాయుడు, అన్నవరం, గోవింద, లక్ష్మీనారాయణ, లోహిత మరియు ఇతరులు పాల్గొన్నారు. పేరు శాంతరాజు. ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడరోడ్డు తిమ్మాపురంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభం అయ్యాయి సార్. ఇది ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా 520 చోట్ల జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ రాజమండ్రి కమిటీ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు. ఈరోజు గ్రామ పెద్దలు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి మొదటి రోజులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత మరియు భగవద్గీత అవసరం మనిషి జీవితానికి ఎందుకు పెద్దలు పెట్టి ఉంచారు దాన్ని తెలిపే నిమిత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించాం. అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా సాయంత్రం కూడా పూజా కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు ఉంటాయి. ఇది రేపు ఎల్లుండి 3 రోజులు కార్యక్రమంగా మేము పెట్టుకున్నాం. రెండవ రోజు కూడా ఉదయం 9 గంటలకి పూజ, ఆధ్యాత్మిక సమ్మేళనాలు, పిల్లల యొక్క నృత్యాలు, అలానే సాయంత్రం 7 గంటలకి పూజ, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. మూడవ రోజు ఉదయం పూజ కార్యక్రమం, ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు కూడా దేవదేవుని శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమంగా ఈ తిమ్మాపురం, గుమ్మలూరు, పెద్దగుమ్మలూరు ఊళ్ళో ఊరేగింపు కార్యక్రమం చేయడానికి కమిటీ తరఫున నిర్ణయించాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. హిందూ జ్ఞాన వేదిక రాజమండ్రి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిమ్మాపురం గ్రామంలో ఎస్రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 3 రోజులు కార్యక్రమం చేపట్టాము. ఈ మొదటి రోజు చాలా దిగ్విజయంగా అందరి సహకారాలతో, ప్రజల యొక్క సహకారాలతో చాలా బాగా జరిగింది. అలాగే రేపు కూడా ఇదే ఉదయం సాయంత్రం పూజా విధానం ఉంటుంది. ఎల్లుండి ఊరేగింపు కార్యక్రమం, ఊరేగింపు అంటే శ్రీకృష్ణ ప్రతిమని ప్రతి వీధుల్లోని కూడా గుమ్మలూరు, తిమ్మాపురంలో మొత్తం అంతా కూడా ఊరేగింపు కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి సహకరించగలరని కోరుతున్నాం. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో రాజమండ్రి కమిటీ నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కృష్ణాష్టమి అనుభవాలను తెలియజేయడం జరిగింది. అలాగే పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇటువంటి కృష్ణాష్టమి వేడుకలు ప్రతి గ్రామంలోనూ జరిగేటట్టు చూస్తే బాగుంటుంది, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళు మాతో పాటు పాల్గొని అలాగే ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కానీ క్షుణ్ణంగా తెలియనటువంటి వాళ్ళు ఉండటం వలన వాళ్ళు పూర్తిగా తెలియాలని అవగాహనతో ఏర్పాటు చేసినటువంటి సదస్సే ఈ కార్యక్రమం. ప్రతిరోజు కూడా ఈరోజు అనగా శ్రీకృష్ణాష్టమి
జన్మాష్టమి వేడుకలు మొదటి రోజు చాలా చక్కగా జరిగింది. అలాగే రేపు కూడా అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రశ్నలని సంశయాలు ఏమున్నా కూడా అందరం కూడా చర్చించుకొని బయట వాళ్ళు అడిగినటువంటి వాటిని కూడా భగవద్గీతను ఆధారంగా చేసుకొని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మూడో రోజు కూడా అనగా సోమవారం 18వ తారీఖు శ్రీకృష్ణుని యొక్క ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం అనేది ప్రతి వీధి సందుల్లో కూడా తిప్పి స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని ఆయన యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించగలరని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నామండి. నమస్కారం. పెద్దాపురంలో యాదవుల కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలోని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీ చైర్మన్ తుమ్మల రామస్వామి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబురాజు హాజరయ్యారు. శ్రీకృష్ణుడు సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, తూతిక రాజు, కౌన్సిలర్ కురందాసు గణేష్, సంఘం గౌరవ అధ్యక్షులు పైడియా, సంఘం అధ్యక్షులు గదుల నూకరాజు, ఉపాధ్యక్షులు కూరం దాసు, దుర్గా ప్రసాద్, కార్యదర్శి పి దుర్గా మహేష్, జాయింట్ సెక్రటరీ కొల్లి శ్రీను, కోశాధికారి సత్యనారాయణ, రండి సత్యనారాయణ, కోరుపూరి రాజుతో పెద్ద సంఖ్యలో యాదవ్ కులస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గౌరవ మాజీ చైర్పర్సన్ రాజా సూరిబాబు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు, ఆమెపాడ పట్టణ దర్శన పార్టీ అధ్యక్షులు సర్వేదాస్ గారు, హృదయవాస డాక్టర్ గారికి, అలాగే యాదవ సంఘం అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దల మోహన్ గారికి, మాజీ చైర్మన్ కొరుపూరి రాజా గారికి, అలాగే వెంకటేశ్వర రాజాకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మనందరం కూడా రాజుగా చెప్పడం జరిగింది. చాలా యాదవ సంఘానికి మంచి చేయడానికి రాజుగారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పట్టుదలతో ఉన్నారు. గతంలో 20 లక్షల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ద్వారా తేవడం, మళ్ళీ ఇప్పుడు మన శాసనసభ్యులు రాజకీయాల ద్వారా 10 లక్షల రూపాయలు మనం అడగడం ఎంత పూర్తవుతుంది. కాకపోతే రాజుగారు చెప్పినట్టు సాధారణంగా శ్రీధర్ గారు కానీ చిన్నపయ్య గారు కానీ డాక్టర్ ఉద్యోగాలు గారు కానీ ఒక సీలింగ్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఏమన్నా అనుకూలు కావాలంటే శాసనసభ్యులు చేస్తారు కానీ ఇంటీరియర్కి మనమే చేయించుకోవాలి. ఇంటీరియర్ ఎందుకంటే మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీకైతే ఒక యాదవ సంఘం పట్టణంలో మా పిల్లల్లో కూడా యాదవ్ ఉన్నారు, అలాగే రాయకూడ పట్ల ఉన్నారు, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక యాదవ సంఘం పెట్టితే వాహనంతో మీకు వాళ్ళు సహాయం చేస్తారు. తద్వారా నేను మా పిల్లలకి పెద్దల కార్యక్రమం భోజనాలు కానీ, అదే పెళ్లి భోజనాలు కానీ, ఎవరైతే యాదవ సోదరులు కానీ లేకపోతే ఇంకెవరైతే వారు మనకి ఎంతో కొంత తక్కువ అన్ని చెల్లించుకుని ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని మీరు కమిటీ యువత ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఎక్కడైతే యాదవ్ ఉన్నారో అందరూ కలుసుకొని ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఆ ద్వారా బలోపేతం చేస్తే మీ సంఘానికి మంచిగా వస్తుంది. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి యాదవ సోదరులు కానీ మిగతా ఎవరైతే మధ్యతరగతి ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీ గారు ఉపయోగపడుతుందని మన అందరూ గౌరవం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడికుదురు మండలం నగరంలో మోహరం సంతాప దినాల్లో భాగంగా అర్బైన్ సందర్భంగా ఒంటెలపై మధ్యాహ్నం 3 గంటలకు హమారీ జూలుస్ నిర్వహించడం జరిగింది. ఈ జూలుస్లో పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు పాల్గొని తమ సంతాపం వ్యక్తం చేశారు. తర్వాత మంజుల్లే కర్బాలాలో మజ్లిస్ ఆలపించడం జరిగింది. ఈ రోజు అనగా మజ్లీ తర్వాత
జూలుస్ అనగా సంతాపం యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని వేల మంది పెద్ద మొత్తంలో షియా ముస్లింలు పాల్గొని మాతం నిర్వహించారు. తమ గుండెలను బాదుకుంటూ తన శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, ఆలయ కార్యనిర్వహణాధికారి వీల సుబ్బారావు దంపతులు గోకులం నందు శ్రీకృష్ణుని విశేష పూజలు నిర్వహించి వార్షిక కళ్యాణ వేదిక వద్ద ఉన్న కళ్యాణ వేదిక శ్రీ స్వామివారి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం గోవులకు పూజ నిర్వహించి అనంతరం గోశాలలో ఆవులకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభ, కూటమి నాయకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. सर्वं दृश्यते श्रूयतेऽपि वा सर्वं व्याप्य नारायणस्थितः यथोमुखं नित्यावितस्यां तेनाभ्यामुपतिष्ठति बालबालाकुलं भाति आगोसदन्निभं तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు ప్రార్థన మందిర ప్రాంగణంలో దైవజనులు బిషప్స్ డాక్టర్ గోసంగి జాన్ బాబు నిరుపేదలైన తన సంఘం విశ్వాసులు నలుగురికి మొత్తం 16,713 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి దైవజనులు 300 మంది సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దైవజనులు బిషప్ డాక్టర్ గోసంగి జాన్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరముల నుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ సంవత్సరం తమ సంఘంలో తల్లిదండ్రులు లేని నిరుపేదలైన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న బోధా మనోహర్కి 7,999 రూపాయల చెక్కులను, ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం చదువుతున్న బోధా రమ్యకు 4,999 చెక్కును, 6వ తరగతి చదువుతున్న గుమ్మ జ్యోతికి 2,116 రూపాయల చెక్కును, 10వ తరగతి చదువుతున్న చలం
కృష్ణా గంగాధర్కు 1516 రూపాయల చెక్కును మొత్తం 16,713 రూపాయల చెక్కులను దైవజనులు మట్టిపల్లి జోసెఫ్ బాలకృష్ణ మరియు ముఖ్య సేవకుల చేతుల మీదుగా జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ అల్యూమినియం మెంబర్స్ అందజేశారు. బహుమతి అందుకున్న విశ్వాసులు దైవజనులు గోసింగి జాన్ బాబుకి, వారి కుటుంబానికి, మినిస్ట్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం 300 మందికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయంలో ఎంఆర్ఓ సిహెచ్ నరసింహారావు ఆధ్వర్యంలో 79 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే అనేక మంది అమరవీరుల ప్రాణత్యాగమేనని అన్నారు. జాతి మత కుల విభేదం లేకుండా అందరు సోదరులు ప్రేమతో జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ 79వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు. మన భారతదేశంలో జాతి కుల మత వర్ణ లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ ఈ జెండా పండుగ. ఎంతోమంది త్యాగదనుల పుణ్యఫలితమే మనం ఈరోజు ఈ స్వతంత్ర ఫలాలను మనం అనిపిస్తున్నాము. భారతదేశం మొత్తం ఐకమత్యంగా ఉండి అందరూ సోదరులుగా ఉంటూ ఐకమత్యాన్ని కాపాడుకోవడం మన యొక్క అందరి బాధ్యత ఉంది. దీన్ని వాళ్ళకి మన పూర్వీకులు చూపించినట్టే మార్గంలో మనం కూడా పయనించి కలిసికట్టుగా భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు మండల కార్యాలయంలోని మా సిబ్బంది ద్వారా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలం వీర్ల మరణాలతో భారతదేశానికి నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి లభించిందని, దాని ఫలితమే 1947 ఆగస్టు 15న భారతదేశపు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నామని ఏకత్వ పాఠశాల ఫౌండర్ డైరెక్టర్ అవర్నేని మనోజ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వ పాఠశాలలో 79 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ఫౌండర్ డైరెక్టర్ అమర్నేని మనోజ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారని, ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర పోరాటాల ఫలంగా దేశానికి 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ సురేష్, వ్యాయామ విద్యా విభాగాధిపతి విజయ్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు మనోజ్ అమర్నేని. నేను కంచిచర్ల తాలూకా పనవరం గ్రామంలో ఏకత్వ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ని. ముందుగా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో అమరవీరులు త్యాగాల పునాదుల మీద ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. ముందుగా వాళ్ళందరి త్యాగాల్ని మనం గుర్తు తెచ్చుకొని ఈ సందర్భంగా మనం మరొకసారి జోహార్లు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే రీసెంట్గా మనకు జరిగినటువంటి ఉగ్రదాడులు కానివ్వండి, వాణిజ్యపరమైన ఉద్రిక్తలు కానివ్వండి, నెలకొన్న ఇటువంటి పరిస్థితుల్లో దేశం అంతా కూడా చాలా ఐక్యంగా, సమిష్టిగా, సమగ్రంగా రాణించాల్సినటువంటి తరుణం ఇది. అట్లానే అందరం మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఒక ఏకతాటిపైకి వచ్చి మనం ఆర్థిక పరంగా కూడా మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మనం రెడీగా ఉన్నాము. సో అందరం కలిసికట్టుగా దేశానికి మనం ఇటువంటి కంట్రిబ్యూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మనందరి ఆచారాలు, యాక్షన్స్ ఉండాలని మేము మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొక్కసారి మా ఏకత్వ యాజమాన్యం తరఫున, మా సిబ్బంది తరఫున అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని, దీనిలో భాగంగా మహిళల కోసం శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీశక్తి ఉచిత బస్సును పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జై జనసేన
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఆఖరి పథకమైనటువంటి ఈ మహిళల యొక్క ఫ్రీ బస్సుని ఈరోజు శ్రీశక్తి పథకం పేరిట ప్రారంభించడం మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమంటారంటే సరిదిద్దుకుంటూ సంక్షేమం అభివృద్ధిని 2 బాటల్లో కూడా 2 కళ్ళుగా భావిస్తూ ఈ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముందుగా చెప్పినట్టుగానే అత్యంత అనుభవశీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ఈ ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఈరోజు అమలు చేసింది. గతంలో అనేక ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయి. ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేరు, పెన్షన్లు కానీ ఇవ్వలేరన్నారు. అయినప్పటికీ కూడా వచ్చిన మొట్టమొదటి నెలలో 3 నెలల బకాయితో పాటు 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా చదువుకున్న పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున వేసిన పథకం కావచ్చు. ఆ రకంగా అన్ని పథకాలు కూడా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. రాష్ట్రాన్ని కోల్పోనంత విధంగా కూడా ఈ రాష్ట్రాన్ని దెబ్బతీశారు. అంటే ఎవరు వచ్చినా కూడా డెవలప్ చేయలేని విధంగా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రారంభమైన అమరావతిని విధ్వంసం చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేశారు. వాటినన్నీ సరిదిద్దుకుంటూ ఓ పక్క అభివృద్ధి వైపు ప్రణాళికలు రచిస్తూ, రెండో పక్క ఈ సంక్షేమాన్ని ఎంత త్వరగా పూర్తి చేసినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అభినందనీయులు. అదేవిధంగా ఈ ఆగస్టు 15 రోజున ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వారికి, మన ఉప ముఖ్యమంత్రి వారికి, అలాగే నారా లోకేష్ గారికి వీరందరికీ అభినందనలు. 22వ జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మోసా అప్పలరాజు ఏకగ్రీవంగా 2వసారి ఎన్నిక కావడంపై మత్స్యకార నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నాబ్ కార్యాలయం నందు మత్స్యకారులు సమావేశమై అధ్యక్షులు మోసా అప్పలరాజుకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాఫ్ రాష్ట్ర కమిటీలో పలువురికి బాధ్యతలు అప్పగిస్తూ కీలక పదవులు నియమిస్తూ మోసా అప్పలరాజు ఉత్తర్వుల పత్రాలను అందించారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పీకే కొర్లయ్యని, పాయకరావుపేట మండల అధ్యక్షులుగా సూరాడ శ్రీను, నక్కపల్లి మండల అధ్యక్షులుగా ఎరిపిల్లి అప్పలరాజులను నియమించడం జరిగిందని నాఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు కోవిరి వెంకటేష్, పిక్కి కొర్లయ్య, కోరాడ శ్రీను, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మోసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. నాకు మరలా 2వసారి జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా చైర్మన్ నందకుమార్జీకి, వర్కింగ్ చైర్మన్ ప్రభాకరన్ సార్కి, అలాగే మా సెక్రటరీ జనరల్ అనంత నగేశ్బాబు గారికి, మరియు మా ట్రెజరర్ అశోక్ సహాని గారికి, నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి కొత్తగా కమిటీలు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. చేయడానికి మా స్టేట్ కమిటీ నిర్ణయించుకున్నాము. చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో వర్క్ చేసిన వాళ్ళని ఉంచుతున్నాం, లేకపోతే వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి వేరే పదవులు ఇచ్చి జిల్లా అధ్యక్షులుగా వేరొకరు వేయడం, అలాగే మండలాలు కూడా అలాగే మార్చడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళు నన్ను నమ్ముకొని నేను వర్క్ చేస్తారని పదవి ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సమస్యలన్నింటిపైన నేను పోరాడతానని, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కృషి చేస్తానని ఈ ప్రెస్ మీట్ ద్వారాగా అందరికీ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఒకటి, మత్స్యకారులకు ఎన్నో రకాల కష్టాలు, రాజకీయంగా వెనుకబడుతాను, అలాగే కంపెనీల వల్ల వచ్చే నష్టాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నిటి మీద సమగ్రతగా ఒక మత్స్యకారులందరినీ ఒక కమిటీ ఒకటి వేస్తున్నాము. మా జాతీయ మత్స్యకార సంఘం తరఫుని ఒక కమిటీ వేసి, ఈ కమిటీలో ఏ జిల్లాలో ఎక్కడ ఏ నష్టం మత్స్యకారులకు జరుగుతుంది అనే దాని మీద ఈ కమిటీ నిజ నిర్ధారణ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మా స్టేట్ కమిటీకి తీసుకొస్తుంది. అప్పుడు స్టేట్ కమిటీ తరఫుని ఈ మండల గ్రౌండ్లో ఉన్నటువంటి మండల గ్రామ జిల్లా కమిటీల ద్వారా ఆ గ్రామాలకి ఆ జిల్లాలకి వెళ్ళి అక్కడ న్యాయం జరిగేటట్టు కృషి చేస్తాము. కృషి
చేయడమే కాకుండా అది అదే వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని ఫార్వర్డ్ చేసి న్యాయం జరిగే వరకు మాత్రం మేము ఊరుకోము. మా జాతీయ మత్స్యకార సంఘం తరపున పెద్దలందరూ కూడా దీని మీద బాగా ఎక్కిపెట్టి ఉన్నారు. మత్స్యకారులకు బాగా సేవ చేయాలి, మత్స్యకారులకు ఉన్నటువంటి దీని మీద కూడా మనం ఇచ్చేయాలనేది కూడా చేస్తున్నాము. అలాగే మొన్న కమిషనర్ గారిని కలిసాము. మత్స్యకారులకి వచ్చినటువంటి పథకాల్లో ఎన్నో చేర్పులు మార్పులు చేయాలని ఆయన కోరడం జరిగింది. అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో కూరుమడకలో కూడా జిల్లా మత్స్యకార ఆఫీసర్లతో కూడా మొన్న అక్కడ అవగాహన సదస్సులు పెట్టాము. అలాగే ప్రతి జిల్లాలో పెడతాము. మత్స్యకారులకు వచ్చినటువంటి నిధులు కానీ పథకాలు కానీ వాళ్ళందరికీ తెలియపరుస్తూ అవగాహన కల్పిస్తూ ఈ మత్స్యకారులందరినీ అందరి తరఫున మేము ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము తెలియపరుస్తూ ఈరోజు ముందుగా పాయకిరేపేట మండలం నుండి సోరాడ శ్రీని గారిని మండలాధ్యక్షుడిగా వేయడం జరిగింది. అలాగే నక్కపిల్లి మండలం నుంచి ఎరిపిల్లి అప్పలరాజు గారిని మండలాధ్యక్షుడిగా మా జిల్లా అధ్యక్షులు అజయ్ అధ్యక్షులు సమక్షంలో జరుగుతుంది. అలాగే మా సన్నిధులు అందరికీ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి మా పిక్క కొరలయ్య గారిని మాత్రం ముందు కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా ఈరోజు నియమించడం జరుగుతుంది. వీళ్ళు కూడా మత్స్యకార సమస్యలు వీటి మీద పోరాడి మత్స్యకారుల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఇందులో భాగంగా ప్రతి మండల అధ్యక్షులు ఒకటి చేయాలి. మీ మండలాల్లో ఎన్ని గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, ఏ గ్రామంలో మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్టు తప్పనిసరి తయారు చేసుకొని అలాగే జిల్లా స్థాయికి ఇస్తే జిల్లాలో ఎంతో మంది ఉన్నారనేది జిల్లా స్థాయి నుంచి మాకిస్తే దీన్ని స్టేట్ సెంట్రల్ స్థాయికి తీసుకెళ్ళి ఇంకా న్యాయం చేకూర్చేటట్టు కృషి చేయడానికి కూడా మాకు వీలవుతుంది అనేసి ఈ కమిటీ ద్వారాగా మేము ఈ ప్రెస్ మీటింగ్లో తెలియపరచడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో మేము ముందు ఈ మత్స్యకారులకు సేవ చేస్తామని కోరుకుంటూ తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంటాం. నా పేరు పిక్కు కొరలయ్య. దొండవాక మత్స్యకారి గ్రామానికి చెందిన వాళ్ళు. గతంలో కూడా మత్స్య సొసైటీ ప్రెసిడెంట్ చేసి ఉన్నాను. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి సైడ్లైన్గా ఇచ్చినందుకు మా మోస అప్పలరాయ్ గారైన కేటు రాష్ట్ర అధ్యక్షుడిగా, మా అన్నిడైన పౌరి వెంకటేశ్వర జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి, మా మేనేజ్ అయిన మండలం పార్టీ అధ్యక్షుడిగా ఎరిపిల్లి అప్పలరాయికి, అలాగే సోదరు పాకిరేపేట మండలాధ్యక్షుడు సోరాడు శ్రీని గారికి నా వయసును గుర్తించి నాకు రెండోసారి ఉత్తరాంధ్ర అధ్యక్షుడిగా ఇవ్వడానికి మా మత్స్యకారుల తరపుని ఏం జరిగినా జాతీయ మత్స్యకారుల సంఘం తరపుని నన్ను పిలిచిన వెంటనే ఆదుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధపడి ఉంటాను. మత్స్యకారులు అంటే నాకు మంచి ప్రాణము, అభిమానము, గౌరవం అన్నీ కలిగి ఉన్నాయి. నాకున్న సంస్థలోని మత్స్యకారులకు ఏ అన్యాయం జరిగినా నేను ఆదుకోవడానికి రెడీగా ముందుకుంటాను. ఈ ఇచ్చినందుకే వీళ్ళందరికీ నా వయసులో తక్కువైనా వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండల కేంద్రంలో ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొంగటి బాబు అలియా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కంచికచెర్ల పట్టణంలో భారీ ర్యాలీతో అంగరంగ వైభవంగా మార్కెట్ యార్డ్కు చేరుకున్న కోగంటి బాబుకి పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కంచికచెర్ల అంతా పసుపుమయమైంది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు ఆయన తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, మనందరికీ అన్న బాబన్న అని కొంగటి కుటుంబం త్యాగానికి ప్రతిరూపమని, అలనాడు చంద్రబాబు నాయుడు మాట ప్రకారం బదులు పడకుండా కోట్ల రూపాయలు ఖరీదు చేసే రోడ్డు పక్కన ఉన్న భూమిలో పైలాన్ ఏర్పాటు చేశారని, ప్రతి ఎన్నికలో టీడీపీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, నేడు ఈ చైర్మన్ పదవి ద్వారా రైతులందరికీ పెద్దన్నగా వ్యవహరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు విరివిరిగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం 14 గంటల్లో మీ నియోజకవర్గానికి వస్తాము,
ఏర్పాట్లు చేయండి అన్నప్పుడు ఏమాత్రం మరి చెక్కు చెదరకుండా బెదరకుండా 14 గంటలకు ఒక నైట్లోనే మొత్తం కూడా ఏర్పాట్లు చేసి చాలా విజయవంతంగా ఆ సభను నిర్వహించాం. ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో ప్రస్తావించారు కోగంటి బాబు గారి విషయం. వారు ఏదైతే పైలానికి కేటాయించారో ఆ స్థలం మనం చూస్తే కళ్ళర హైవే పక్కన ఉంటుందండి. అంటే కొన్ని కోట్ల ఆస్తి విలువ అది. కానీ ఇది ఏమాత్రం లెక్క చేయకుండా పార్టీ ఒక పిలుపు ఇవ్వగానే పైలానికి ఒక ప్లేస్ ఇవ్వండి అంటే మరి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ స్థలాన్ని రాసిచ్చారు. అటువంటి ఫ్యామిలీలు అరుదండి. మరి అటువంటి ఫ్యామిలీ మనకి నియోజకవర్గంలో ఉండటం నిజంగా మనం చేస్తున్న అదృష్టం. రాజకీయాలకి మరి ఎప్పుడూ కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి వెన్నంటి ఉండి మరి కోగంటి వెంకటేశ్వర గారు అందించే సేవలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కుమారుడైన రామారావు గారు ఈరోజు పార్టీకి ఏ విధంగా సహకారాలు అందిస్తున్నారో అదేవిధంగా కోగంటి వెంకటేశ్వర గారు వారసత్వాన్ని స్వీకరించిన కోగంటి బాబు గారు ఏ విధంగా మరి ఉమా గారి టైంలో కానీ నాన్నగారి టైంలో కానీ మరి నాకైతే పెద్దగా దిక్కు అండగా ఉంటూ ఏ విధంగా ఈ నియోజకవర్గంలో నాయకత్వాన్ని సహకరిస్తున్నారో మీ అందరికీ తెలుసు. బాబన్న మరి అనేక త్యాగాలు చేశారండి వారి కుటుంబం. ముఖ్యంగా స్థలాలు మనం చూస్తే ఆస్తులు కూడా పార్టీకి త్యాగం చేసిన గొప్ప ఫ్యామిలీ మరి కోగంటి వారి ఫ్యామిలీ అండి. మరి గతంలో మార్కెట్ యార్డ్లు చూస్తే కళకళలాడుతూ ఉండే చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ హయాంలో నిత్యం క్రయ విక్రయాలు జరుగుతూ అటు సిసిఐ కానీ మార్కెట్ కానీ మరి రైతన్నలతో కళకళలాడుతూ ఉండేది. గత 5 సంవత్సరాలు చూస్తే మొత్తం కూడా నిర్వీర్యం చేసేసారు మార్కెట్ యార్డ్ని. మళ్ళీ మార్కెట్ యార్డ్కి పూర్వవైభవం రావాలని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మళ్ళీ రైతన్నలకి పూర్వవైభవం వస్తుందని తప్పకుండా బాబన్న నాయకత్వంలో మరి మార్కెట్ యార్డ్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చైర్మన్ గారితో పాటు మరి ఎంపికైన డైరెక్టర్లందరికీ కూడా పేరున నేను మనస్ఫూర్తిగా అభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అన్న నియోజకవర్గానికి ఒక పెద్ద అన్నలాగా పిలుచుకునే మరి కోగంటి బాబు గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా చేసిన మనందరి ప్రియతమ ఎంపీ గారైన కేసినేని చిన్ని గారికి, అదేవిధంగా నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కుగా గతంలో మరి సోదరుడుగా ఈ నియోజకవర్గానికి సేవలు అందించి మైలవరం నియోజకవర్గానికి కూడా సేవలు అందించిన ప్రియతమ దేవినేని ఉమా గారికి, అదేవిధంగా తిరువురు శాసనసభ్యులు మరి కొలికలపడి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ ఇన్ఛార్జ్ మరి సీతారామయ్య గారికి, నియోజకవర్గ పెద్దలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈరోజు ర్యాలీని చూస్తే మళ్ళీ మరొకసారి నంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి. ఉచిత ప్రయాణానికి 0 ఫర్ టికెట్ కొట్టి అనంతరం ఎమ్మెల్యే కొనతాల కలెక్టర్తో ప్రయాణం చేసిన అనిత. యాదవుల కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప. పట్టణంలోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న చిన్నరాజప్ప. ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించారన్న మాజీ ఎంపీ వంగ. పిఠాపురం మహారాజకోట ఆవరణలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గీతా విశ్వనాథ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడి కుదురు మండలం నగరంలో మోహరం సందాప దినాల కార్యక్రమం. అర్బైన్ సందర్భంగా వంటలపై నిర్వహించిన హమారీ జూలస్ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.